शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అరణ్యకాండలో 11 సర్గలు పూర్తి చేసుకున్నాము. మన రామచంద్రమూర్తి అక్కడక్కడ అన్ని ఆశ్రమాలు తిరిగొచ్చారు. మళ్ళీ సుతీక్ష్ణుల వారు నా దగ్గరికే రామంటే మళ్ళీ అక్కడికే వెళ్ళారు. ఒకానొక రోజు ఇదే దండకారణ్యంలో అగస్త్యుల వారి ఆశ్రమం ఉంటుందని విన్నామండి. మరి మాకెక్కడా కనపడలేదు. అది ఎక్కడుంటుందో మీరు చెప్తే వెళ్ళి వారిని పూజిస్తాము అని మన రామచంద్రమూర్తి చెప్పారు. మన సుతీక్ష్ణుల వారు చాలా సంతోషించి ఇక్కడి నుంచి 4 యోజనాల దూరం వెళ్ళావంటే దక్షిణ దిక్కుగా రావి చెట్లతో నిండి ఉన్న ఒక దట్టమైన వనం కనిపిస్తుంది. అక్కడ అగస్త్యుల వారి భ్రాత ఉంటారు. ఆ రాత్రికి అక్కడే ఉండి ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళావంటే ఇంకొక యోజనం అట్లా వెళ్ళావంటే అక్కడ అగస్త్యుల వారి ఆశ్రమం కనిపిస్తుంది అని చెప్పారు. మన రామచంద్రమూర్తి సరే అన్నారు. ఇంక బయలుదేరారు. అప్పటికప్పుడు వెళ్తూ ఉన్నారు. ముందు అగస్త్యుల వారి సోదరుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఆ రాత్రికి అక్కడ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని పుచ్చుకుని మళ్ళీ పొద్దున్నే లేచి బయలుదేరారు. అగస్త్యుల వారి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఆ ఆశ్రమం బయట నిలబడి రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఏం చెప్పాడంటే, సౌమిత్రే అగ్రతః ప్రవిశ, ముందు లోపలికి వెళ్ళు, నేను సీతతో సహా వచ్చానని లోపల నివేదించిరా అని చెప్పారు. ఇంకప్పుడు సహ ప్రవిశ్య ఆశ్రమ పదం లక్ష్మణ రాఘవానుజ అగస్త్య శిష్యమాసాద్య వాక్యం ఏతత్ ఉవాచ. సహ రాఘవానుజ లక్ష్మణ, రామచంద్రమూర్తి అనుజుల వారు లక్ష్మణుల వారు ఆశ్రమ పదంలోకి ప్రవేశించి ఆ అగస్త్యుల వారి యొక్క శిష్యుణ్ణి ఆసాద్య చేరి ఈ మాటలను అన్నారు. రాజా దశరథః నామ జ్యేష్ఠః తస్య సుతః బలి రామః ప్రాప్తః మునిం ద్రష్టం భార్యయా సహ సీతయా. దశరథ మహారాజును ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పెద్ద కొడుకు మహాబలవంతుడు రాముడు అని పేరు. ఆయన భార్యతో సహా సీతతో సహా మునిని చూడ్డం కోసం వచ్చాడు. లక్ష్మణః నామ తస్య అహం భ్రాతా తు అవరజః హితః అనుకూలః చ భక్తః చ యది తే శ్రోత్రం ఆగతః. అహం నేనేమో తస్య అవరజః భ్రాత లక్ష్మణః నామ, ఆయనకి తమ్ముణ్ణి, నా పేరు లక్ష్మణుడు. హితః, ఆయన హితం కోరుకునేవాణ్ణి. అనుకూలః, ఆయనకు అనుకూలంగా మసులుకునేవాణ్ణి. భక్తః, ఆయన్నే తగులుకుని ఉంటాను, ఆయనకు దూరంగా ఉండను. తే శ్రోత్రమాగతః, యది మీరు వినే ఉంటారు. తే వయం వనం అత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ ద్రష్టుం ఇచ్చామహే సర్వే భగవంతం నివేద్యతాం. తే వయం, మేము ఈ ఉగ్రమైన ఈ వనంలోకి పితృశాసనాత్, తండ్రి శాసనం ప్రకారం ప్రవిష్టాః ప్రవేశించాము. సర్వే మేమందరము భగవంతం ద్రష్టుం ఇచ్చామహే, భగవంతుణ్ణి చూడ్డం కోసం వచ్చాము. అగస్త్య మహర్షిని నివేద్యతాం, ఈ విషయం ఆయనకు చెప్పబడుగాక, కొంచెం లోపలికి వెళ్ళి ఆయనకు చెప్పొస్తారా అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః తథా ఇతి ఉక్త్వా అగ్నిశరణం ప్రవివేశ నివేదితుం. ఆ తపోధనుడు అగస్త్య మహర్షి శిష్యుడు.
తస్య లక్ష్మణస్య తద్వచనం శ్రుత్వా ఆ లక్ష్మణుడి ఆ మాటలను విని తథా ఇతి ఉక్త్వా అలాగే అని ఆ విషయం నివేదించడం కోసం లోపల అగస్త్య మహర్షికి చెప్పి రావడం కోసం అగ్నిశరణం ప్రవివేశ అగ్న్యాగారంలోకి అగ్నిగృహంలోకి ప్రవేశించాడు. సహ ప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలి ఉవాచ ఇదం రామ ఆగమనం అంజసా. సహ ఆయన లోపలికి ప్రవేశించాడు. ప్రవిశ్య తపసా దుష్ప్రదర్శనం, అక్కడ లోపల ఉన్న ముని ఎట్లా ఉన్నారు అగస్త్యుల వారు, తపస్సు చేత ఆయనను దర్శనం చేయడము జయించడం శక్యం కాదు. అటువంటి ముని శ్రేష్ఠుడు. ఆయనకు రామాగమనం, రాముడి యొక్క ఆగమనాన్ని అంజస వెంటనే ఈ విధంగా ఉవాచ చెప్పాడు. కృతాంజలి అయి చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళాడు. అగస్త్యుల వారి ముందు నిలబడి చేతులు కట్టుకుని రాముడొచ్చిన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎట్లా చెప్పాడు అంటే మన లక్ష్మణుడు ఎట్లా చెప్పాడో అట్లానే. యథోక్తం లక్ష్మణేన ఏవ శిష్యః అగస్తస్య సమ్మతః పుత్రౌ దశరథస్య ఇమౌ రామః లక్ష్మణః ఏవ చ. లక్ష్మణేన యథోక్తం, లక్ష్మణుడు ఎట్లా చెప్పాడో అట్లానే ఆయన అగస్త్యుల వారికి సమ్మతమైన శిష్యుడు లక్ష్మణుడు చెప్పిన విషయాన్ని అగస్త్యుల వారికి నివేదిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరండి దశరథుడి పుత్రులు రాముడు లక్ష్మణుడు. ప్రవిష్టౌ ఆశ్రమ పదం సీతయా సహ భార్యయా ద్రష్టుం భవంతం ఆయాతౌ శుశ్రూషార్థం అరిందమౌ. ఆయన రాముడి యొక్క భార్య సీతతో సహా ఈ ఆశ్రమ పదాన్ని ప్రవేశించారండి. భవంతం ద్రష్టుం ఆయాతౌ, మిమ్మల్ని చూడ్డం కోసం వచ్చారు. శుశ్రూషార్థం, మీకు శుశ్రూష చేయడం కోసం వచ్చారు ఆ అరిందములు. యతత్ర అనంతరం తత్వం ఆజ్ఞాపయితుం అర్హసి తతః శిష్యాత్ ఉపసృత్య ప్రాప్తం రామం స లక్ష్మణం వైదేహీంచ మహాభాగాం ఇదం వచనం అబ్రవీత్. ఏదైతే మరి అనంతరం తత్వం తర్వాత ఏం చెయ్యాలో చెప్పండి, మరి ఆజ్ఞాపించండి. మిమ్మల్ని చూడ్డం కోసం రాముడు ఆయన భార్యతో సహా తమ్ముడు లక్ష్మణుడితో సహా వచ్చి ఉన్నాడండి, మరేం చేయమంటారో చెప్పండి అని మన శిష్యుడు చెప్పగానే శిష్యుడి నుంచి రాముడు లక్ష్మణుడితో పాటు ప్రాప్తం వచ్చాడని ఉపసృత్య వింటూనే పైగా ఆ మహాభాగ్యవంతురాలు వైదేహి కూడా వచ్చింది అని ఆ మాట విని అగస్త్యుల వారు ఈ విధంగా అంటూ ఉన్నారు. దిష్ట్యా రామః చిరస్య అద్య ద్రష్టుం మాం సముపాగతః మనసా కాంక్షితం హి అస్య మయా అపి ఆగమనం ప్రతి గమ్యతాం సత్కృతః రామః స భార్యః సహ లక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కిం చ అసౌ న ప్రవేశితః. దిష్ట్యా అదృష్టం కొద్దీ రాముడు చిరకాలానికి అద్య ఇప్పుడు మాం ద్రష్టుం నన్ను చూడ్డం కోసం సముపాగతః వచ్చాడే, అస్య ఆగమనం ప్రతి ఆయన రావాలని మయా అపి నాకు కూడా మనసా కాంక్షితం, నేను కూడా కోరుకున్నాను ఆయన ఇక్కడికి రావాలని. గమ్యతాం వెళ్ళు మరి, రాముడు స భార్య సహ లక్ష్మణ, భార్యతో తమ్ముడు లక్ష్మణుడితో పాటు సత్కృత గౌరవించబడ్డవాడై ఇక్కడికి ప్రవేశబెట్టబడుగాక, ఆయన్ని గౌరవంగా పిలుచుకునిరా. అసౌ ఆయన మే సమీపం ప్రవేశితాం, నా దగ్గరికి తీసుకునిరా ఆయన్ని. అసౌ ఆయన కిమ్న ప్రవేశిత, అసలు ఈ పాటికే ప్రవేశించాలి, ఇప్పటికే లోపలికి రావాల్సింది ఎందుకు రాలేదో, వెళ్ళి గౌరవంగా పిలుచుకునిరా అని చెప్పాడు. ఏవం ఉక్తః తు మునినా ధర్మజ్ఞేన మహాత్మన అభివాద్య అబ్రవీత్ శిష్యః తథా ఇతి నియతాంజలిః. ఈ విధంగా ఏవం మహాత్ముడు ధర్మజ్ఞుడైన ముని చేత ఉక్తః చెప్పబడ్డవాడై
మన శిష్యుడు తథా ఇతి అలాగేనండి అని నియతాంజలికి చేతులు కట్టుకుని అలాగేనండి అని నమస్కారం చేసి చెప్పి ఇంక వెంటనే బయలుదేరాడు. తతహ ఆయన సంభ్రాంతతో గబగబా ఆ శిష్యుడు నిష్క్రమ్య బయటకొచ్చాడు. లక్ష్మణం అబ్రవీత్ లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. క్వ అసౌ రామః మునింద్రష్టుం ఏతో ప్రవిశతు స్వయం అన్నాడు. అసౌ రామః క్వ రాముడు ఎక్కడున్నాడండి? మునిని చూడ్డం కోసం ఏతో రమ్మని చెప్పండి. ప్రవిశతు స్వయం ఆయన లోపలికి వెళ్ళొచ్చు. ఎక్కడున్నాడండి? మునిని చూడ్డానికి రమ్మని చెప్పండి అని చెప్పాడు. తతః గత్వా ఆశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణః దర్శయామాస కాకుత్సం సీతాంచ జనకాత్మజాం. తతః ఇంకా మన లక్ష్మణుడు శిష్యుడితో పాటు ఆ ఆశ్రమ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆశ్రమం అవతల, ఆశ్రమ పదానికి అవతల ఉన్నారు కదా రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లితో అక్కడే ఉన్నారు. నువ్వు లోపలికి వెళ్ళి చెప్పిరామంటే ఈయన ఆశ్రమ పదంలోకి వెళ్ళి అగస్త్యుల వారి ఆశ్రమం ముందున్న శిష్యుడికి చెప్తే ఆయన లోపలికి వెళ్ళి ఈ మాట అగస్త్యుడికి చెప్పి మళ్ళీ వచ్చి ఎక్కడున్నాడండి రాముడు రమ్మంటున్నారు అని చెప్పాడు. శిష్యుడితో పాటు లక్ష్మణుడు బయటకు వచ్చి జనకాత్మజను సీతను కాకుత్సుణ్ణి రాముణ్ణి చూపించాడు. దర్శయామాస. తం శిష్యః ప్రసృతః వాక్యం అగస్త్యవచనం బ్రువన్ ప్రావేశయత్ యథా న్యాయం సత్కారార్హం సుసత్కృతం. మన శిష్యుడు ప్రసృతః చాలా వినయంగా అగస్త్యవచనం బ్రువన్, అగస్త్యవచనం వాక్యం బ్రువన్ అగస్త్యుల వారు చెప్పిన మాటను చెప్తూ యథాన్యాయం న్యాయపురస్సరంగా సత్కారార్హం సత్కారాలకు అర్హుడైన మన రాముణ్ణి చక్కగా సత్కరించి గౌరవ పురస్సరంగా ప్రావేశయత్ లోపలికి ప్రవేశింపచేశాడు. ప్రావివేశ తతః రామః సీతయా సహ లక్ష్మణః. ఇంక తతః మన రామచంద్రమూర్తి సీతమ్మతో పాటు లక్ష్మణస్వామితో పాటు ప్రవివేశ ఆయన ప్రవేశించారు. ప్రశాంత హరిణాకీర్ణమాశ్రమం హి అవలోకయన్ తతః శిష్యైః పరివృతః మునిః అపి అభినిష్పతత్. రామచంద్రమూర్తి లోపలికి ప్రవేశించేసరికి ఆశ్రమమంతా ఎట్లా ఉన్నది అంటే ప్రశాంతమైన హరిణాకీర్ణం, ప్రశాంతంగా ఉన్న హరిణములు జింకలు లేళ్లతో ఆకీర్ణం నిండి ఉన్నది. అదంతా చుట్టుపక్కలంతా అవలోకయం చూస్తూ ఆయన లోపలికి వెళ్తూ ఉన్నారు ఆశ్రమ పదంలోకి. ఈలోగా మన మునిహి అపి మన అగస్త్య మహర్షి కూడా శిష్యైః పరివృతః శిష్యులతో పాటు కూడిన వారై అభినిష్పతత్ లోపల నుంచి బయటికి వచ్చారు రాముణ్ణి కలవడం కోసం. తం దదర్శ అగ్రతః రామః మునీనాం దీప్త తేజసాం అబ్రవీత్ వచనం వీరః లక్ష్మణం లక్ష్మీవర్ధనం. ఇంకా మన రామచంద్రమూర్తి మునీనాం అగ్రతః మునుల ముందు ఉన్నారు. ఆయన ముందు వస్తూ ఉంటే ఆయన వెనకాల మునులందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరికన్నా ముందున్న మన మహామునిని దీప్త తేజసాం ప్రకాశిస్తున్న తేజస్సుతో ఉన్నారు. ఆయనను దదర్శ చూశారు. మన వీరుడు రాముడు లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడితో అగస్త్యుల వారి గురించి ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. ఏషః లక్ష్మణ నిష్క్రామతి అగస్త్యః భగవాన్ ఋషిః ఔదార్యేణ అవగచ్ఛామి నిధానం తపసాం ఇమం. లక్ష్మణ చూసావా, ఏషః ఆయనే భగవాన్ ఋషి అగస్త్యుల వారు నిష్క్రామతి బయటికి వస్తున్నారు చూస్తూ ఉన్నావా. ఆయన ఔదార్యంతో ఆయన ఎంత ఉదారంగా ఉన్నారో దాన్ని బట్టి, ఉదారం అంటే ఉత్కృష్ట భావం, ఆయన ఉన్నతిని ఆయన గొప్పతనాన్ని బట్టి చూస్తూనే తెలుస్తూ ఉన్నది ఆయన ఎవరో. ఆయన తాపసికులకు నిధానమై ఉన్నారు. అటువంటి వారు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నావా లక్ష్మణ అని చెప్తూ ఉన్నారు. ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీతః తస్య పాదౌ పరంతపః.
ఏవముక్త్వా అని లక్ష్మణుడికి చెప్తూ మన మహాబాహువు రామచంద్రమూర్తి సూర్యవర్చస్సుతో ఉన్న ఆ అగస్త్యుల వారి యొక్క పాదాలను పరమప్రీతః ఎంతో ప్రీతితో పరంతపుల వారు పరులను తప్పింపచేసే రామచంద్రుడు ఆయన పాదాలను జగ్రాహ తాకి నమస్కారం చేశారు. అభివాద్యతు ధర్మాత్మ తస్థౌ రామః కృతాంజలిః సీతయా సహ వైదేహ్య తదా రామః స లక్ష్మణః. తదా ఇంకప్పుడు పాదాలంటి నమస్కారం చేసి రాముడు లక్ష్మణుడితో పాటు సీతతో పాటు వైదేహితో పాటు కృతాంజలి చేతులు కట్టుకుని ఆ ధర్మాత్ముడు నమస్కారం చేసి ఇంకేమీ మాట్లాడకుండా తస్థౌ నిలబడ్డారు. ప్రతిజగ్రాహ కాకుత్సం అర్చయిత్వా ఆసనోదకైః కుశల ప్రశ్నం ఉక్త్వా చ హి ఆస్యతామితి చ అబ్రవీత్. మన అగస్త్యుల వారు కాకుత్సం ప్రతిజగ్రాహ కాకుత్సుణ్ణి అతిథిగా స్వీకరించి ఆసన ఉదకైః అర్చయిత్వా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కూర్చోవడానికి ఆసనం చూపించి ఆస్యతామితి కూర్చోండి అని అంటూ కుశల ప్రశ్న ముక్త్వా కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. కుశలం అడిగారు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, ఆసనం చూపించారు, కూర్చోండి అని చెప్పారు. ఆ తర్వాత అగ్నిం హుత్వా ప్రదాయ అర్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ సహ తేషాం భోజనం దదౌ. తర్వాత అగ్నిహోత్రాన్ని ఆ కార్యక్రమాలను పూర్తి చేసి అతిథులకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించి వానప్రస్థ్య ధర్మంతో వానప్రస్థులు వనంలో నివసించే వాళ్ళు ఏ విధమైన భోజనాన్ని స్వీకరిస్తారో అదే ధర్మాన్ని పాటిస్తూ వాళ్లకు తేషాం సహా మన అగస్త్యుల వారు భోజనం దదౌ భోజనాన్ని ఇచ్చారు. ప్రథమం చ ఉపవిశ్యాథ ధర్మజ్ఞః మునిపుంగవః ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదం. ఇంకా తర్వాత వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం విశ్రమించిన తర్వాత అథ మన ధర్మజ్ఞుడు మునిపుంగవుడు కూర్చున్నారు. ఆసీనం రామం కూర్చుని ఉన్న మన ధర్మం తెలిసిన చేతులు కట్టుకుని కూర్చుని ఉన్న రామచంద్రమూర్తితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. రాజా సర్వస్య లోకస్య ధర్మచారి మహారథః పూజనీయః చ మాన్యః చ భవాన్ ప్రాప్తః ప్రియ అతిథిః. సర్వలోకాలకు రాజువు, ధర్మ మార్గంలో ఉన్నవాడివి, ధర్మాన్ని ఆచరిస్తున్నవాడివి, మహారథుడివి, పూజనీయుడివి, మాన్యుడివి. అటువంటి భవాన్ నువ్వు నాకివాళ ప్రియ అతిథిగా ప్రాప్తః వచ్చావు. ఏవం ఉక్త్వా ఫలైః మూలైః పుష్పైః అన్యైః చ రాఘవం పూజయిత్వా యథాకామం పునః ఏవ తతః అబ్రవీత్ అని అంటూ నాకు ప్రియ అతిథివి వచ్చావు అని రాముడితో అని కందమూలాలు, ఫలాలు, పుష్పాలు మొదలైన వాటితో రాముణ్ణి యథాకామం ఆయనకి ఎట్లా కావాలో అట్లా ఏం కావాలంటే అవి, రాముడికి ఏం కావాలంటే అవి ఆయన పుచ్చుకున్న వాటిని ఇచ్చి పూజయిత్వా గౌరవించి పునః ఏవ మళ్ళీ తతః ఆయనతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. ఇదం దివ్యం మహత్ చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ. అమోఘః సూర్య సంకాశః బ్రహ్మదత్తః శరోత్తమః దత్తౌ మమ మహేంద్రేణ తూణీ చ అక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైః బాణైః జ్వలద్భిః ఇవ పావకైః మహారజత కోశః అయం అసిః హేమ విభూషితః. అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహా అసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుః దివౌకసాం. తద్ధనుః తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానదా జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరః యథా అన్నారు. ఆయన ఏమన్నారంటే అగస్త్యుల వారు, రామ
ఇది దివ్యమైన గొప్ప చాపము ధనస్సు. హేమరత్న విభూషితం బంగారుమయమై రత్నాలతో అలంకరించబడి ఉన్న ఈ గొప్ప దివ్యమైన ధనుస్సు చూసావా ఓ పురుష వ్యాఘ్ర. ఇది విశ్వకర్మణ నిర్మితం. విశ్వకర్మ నిర్మించాడు దీన్ని. ఇది వైష్ణవం ధనుహు విష్ణు ధనుస్సు కాక ఈ అమోఘమైన వ్యర్థం కాని సూర్యుడి వంటి ఉత్తమమైన శరము బాణాన్ని చూస్తున్నావా? ఇది బ్రహ్మదత్త. ఇది బ్రహ్మ చేత ఇవ్వబడ్డది. పైగా ఈ రెండే కాక మహేంద్రుడి చేత అక్షయమైన సాయకౌ అక్షయమైన బాణాలతో కూడి ఉన్న తూణి 2 అమ్ముల పొదులు ఇవి నాకు మహేంద్రుడి చేత దత్తౌ ఇవ్వబడ్డాయి. విశ్వకర్మ చేత నిర్మించబడ్డ విష్ణు ధనుస్సు, బ్రహ్మ చేత ఇవ్వబడ్డ అమోఘమైన బాణము, ఇంద్రుడి చేత ఇవ్వబడ్డ బాణ తూణీరాలు, అక్షయ బాణాలతో తూణీరాలు. ఇవి ఎప్పుడు సంపూర్ణంగా ఉంటాయి, పూర్ణమై ఉంటాయి. ఈ బాణ తూణీరాలు ఎప్పుడు నిశితమైన వాడి అయిన బాణాలతో పావకైహి జ్వలద్భిః అగ్నిలాగా ప్రకాశిస్తూ ఎప్పుడు ఆ తూణీరాల్లో ఈ బాణాలు నిండి ఉంటాయి. ఇవే కాక ఇంకొకటి కూడా ఉన్నది నా దగ్గర. మహారజత కోశహాయం. మహారజతం, రజతం అంటే వెండి, మహారజతం అంటే బంగారం. బంగారమయమైన ఈ కోశం ఉన్నది చూసావా, కత్తి పెట్టుకునే వొర. ఇందులో మళ్ళీ హేమ విభూషితమైన బంగారంతో చేసిన అసి కత్తి ఉన్నది చూసావా. ఇవి కూడా ఉన్నాయి నా దగ్గర. ఈ ధనస్సు తోటే రామ పురా ఇంతకు ముందు విష్ణువు సంఖ్య యుద్ధంలో మహాసురులను హత్వా సంహరించి దివౌకసాం దివిలో నివసించే వాళ్ళు దేవతలకు దీప్తిస్తున్న స్త్రీయను లక్ష్మిని ఆజహార తెచ్చిపెట్టాడు. తద్ ధనుహు ఈ ధనుస్సు తౌ తూణీరౌ ఆ బాణ తూణీరాలు, అక్షయ బాణ తూణీరాలు, ఈ శరము ఈ ఖడ్గము. ఓ మానదా, మానము ఇస్తావు పుచ్చుకుంటావు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం తెలిసినవాడా, నువ్వు ప్రతిగృహ్ణీష్వ పుచ్చుకో. ఇవన్నీ నీకు ఇస్తున్నాను. ధనుస్సు ఇస్తున్నాను, అక్షయమైన బాణ తూణీరాలు ఇస్తున్నాను, శరం ఇస్తున్నాను, ఖడ్గం ఇస్తున్నాను, పుచ్చుకో. జయాయ జయం కోసం వీటిని స్వీకరించు. యథా ఏ విధంగానైతే వజ్రధరుడు వజ్రాయుధాన్ని పుచ్చుకుంటాడో ఆ విధంగా స్వీకరించు. ఏవం ఉక్త్వా మహాతేజాః సమస్తం తత్ వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్యః పునః అబ్రవీత్. ఏవం ఈ విధంగా ఆ మహాతేజోమూర్తి భగవాన్ అగస్త్యుల వారు రాముడికి ఇవన్నీ ఉక్త్వా చెప్పి తత్ వరాయుధం ఆ శ్రేష్టమైన ఆయుధాలను సమస్తాన్ని రామాయ దత్వా రాముడికి ఇచ్చి పునః అబ్రవీత్ మళ్ళీ ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇత్యార్షే వాల్మీకియే ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే 12 సర్గ సంపూర్ణం. తర్వాత రామా ప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యత్ మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా. ఆయన ఏమంటున్నారంటే అగస్త్యుల వారు మళ్ళీ, రామ ప్రీతోస్మి చాలా ప్రీతి చెందాను, లక్ష్మణ పరితోషం పొందాను, తే భద్రం మీకు భద్రమవుగాక, రామా నీకు భద్రమవుగాక. యత్ ఏదైతే మాం అభివాదయితుం నన్ను పలకరించడం కోసం, అభివాదనం చేయడం కోసం, నమస్కరించడం కోసము, సీతయ్యా సహా సీతతో పాటు మీ ఇద్దరు ప్రాప్తౌ స్థః వచ్చి నిలబడ్డారే, నా కోసము మీ ఇద్దరు వచ్చారు, చాలా సంతోషించాను అని చెప్తూ ఉన్నారు.
అధ్వశ్రమేణ వాం ఖేదః బాధతే ప్రచురశ్రమః వ్యక్తం ఉత్కంఠతే చ అపి మైథిలి జనకాత్మజా. అధ్వం అంటే దారి. దారిలో అలసిపోయి ఉంటారు. ప్రచుర శ్రమము బాగా ఎక్కువ శ్రమతో ఖేదము పొంది ఉంటారు మిమ్మల్ని ఆ బడలికతో కూడి ఉన్న శ్రమతో అలసటతో కూడి ఉన్న ఈ మార్గము బాధ పెట్టి ఉండొచ్చు. అలసిపోయి ఉండొచ్చు మీరు. చాపి అట్లానే జనకాత్మజ మైథిలి కూడా ఉత్కంఠతే వ్యక్తం, ఆమె కూడా ఉత్కంఠత ఆమె కూడా అలసిపోయినట్టున్నది. తెలుస్తూనే ఉన్నది. ఏషా హి సుకుమారీ చ దుఃఖైః చ న విమానిత ప్రాజ్య దోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. ఏషా ఈమె, ఈ జనకాత్మజ సీత సుకుమారి. దుఃఖైః న విమానిత, దుఃఖాలు ఆమెకు తెలిసినవి కావు. దుఃఖాలకు కూడా ఆమె ఏమి బాధపడకుండా ప్రాజ్య దోషం వనం, బాగా ఎక్కువ దోషాలతో ఉన్న ఈ వనాన్ని భర్తృస్నేహ ప్రచోదిత, భర్త పైన ప్రేమ చేత ప్రాప్త వచ్చింది. నీ పైన ప్రేమతో నీతో పాటు ఈ సుకుమారి కూడా ఇన్ని దుఃఖాలు పట్టించుకోకుండా ఈ దోషభూయిష్టమైన వనంలోకి వచ్చింది. యథా ఏషా రమతే రామ ఇహ సీత తథా కురు దుష్కరం కృతవతి ఏషా వనే త్వాం అనుగచ్చతి. రామా, యథా ఏ విధంగానైతే ఏషా సీత, ఈ సీత ఇహ ఇక్కడ ఈ వనంలో రమతే రమిస్తుందో ఆనందిస్తుందో తథా కురు, నువ్వు అట్లానే ఉండు. ఆమెకి ఎట్లా సంతోషం కలుగుతుందో అట్లా ప్రవర్తించు. ఏషా ఈమె త్వాం అనుగచ్చతి, ఈ వనంలో నిన్ను అనుసరిస్తూ వచ్చింది. దుష్కరం కృతవతి, కష్టమైన ఒక పనిని చేసింది కాబట్టి ఆమె నీతో పాటు అసుకుమారి ఇంత కష్టమైన పని చేసింది నీ మీద ప్రేమతో స్నేహంతో. నీకోసమే నీతో పాటు ఈ అడవిలోకి, నీతో పాటు ఈ వనంలోకి వచ్చింది. ఆమె సంతోషంగా సుఖంగా ఉండే విధంగా చూడు. రామా, అలంకృతః అయం దేశః చ యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా చ అనయా రామ వత్స్యసి త్వం అరిందమ. ఓ అరిందముడా, శత్రుమర్దన రామ, అనయా వైదేహ్యా చ, ఈ వైదేహితో పాటు సౌమిత్రిణా సహా, సౌమిత్రి లక్ష్మణుడితో పాటు యత్ర, నువ్వు ఎక్కడ వత్స్యసి నివసిస్తావో అయం దేశః అలంకృతః, ఆ దేశము ఎంతో గొప్పగా అలంకరించబడ్డట్టు ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమంతా కళకళలాడుతుంది రామ. సీతతో లక్ష్మణుడితో పాటు నువ్వు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశము చాలా అందంగా సుందరంగా ఉంటుంది, అలంకరించబడ్డట్టుంటుంది రామ. ఏవముక్తః సహ మునినా రాఘవః సంయతాంజలిః ఉవాచ ప్రసృతం వాక్యం ఋషిం దీప్తం ఇవ అనలం. ఏవం, ఈ విధంగా మునిన, ముని చేత ఉక్తః చెప్పబడ్డవాడై సహ రాఘవః రాముడు సంయతాంజలి చేతులు కట్టుకుని కూర్చున్నారు. అగస్త్యుల వారు చెప్పింది మొత్తం విన్నారు. విని ఇంక తర్వాత దీప్తం ఇవ అనలం, అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్న ఆ ఋషిని చూసి ప్రసృతం వాక్యం, వినయపూర్వకంగా ఈ మాటలను ఉవాచ అంటూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవః గుణైః స భ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి. ఏదైతే యస్య మునిపుంగవః, ఏ మునిపుంగవులైతే మే, నా పట్ల అనుగ్రహం చూపించారో అందుకు నేను ధన్యుణ్ణయ్యాను. నా సోదరుడు, నా భార్య, వాళ్ళ యొక్క గుణాలతో సహా కలిపి మాలోని గుణాలను చూసి మీరు మా పట్ల అనుగ్రహం చూపించారు, ధన్యుణ్ణయ్యాను.
వరదుడు మీరు వరాలనిచ్చేవారు. మీరు మా పట్ల పరితోషం చెందేరే. మాకు మీ అనుగ్రహం కలిగింది. కింతు వ్యాధిశమే దేశం శోధకం బహుకాననం. యత్ర ఆశ్రమపదం కృత్వా వసేయం నిరతః సుఖం. కింతు అయితే ఒక కోరిక కోరుతున్నానండి. నాకు ఒక దేశాన్ని వ్యాధిశ ఆదేశించండి. ఏ ప్రదేశంలోనైతే ఉదకము బాగుంటుందో, నీరు అవన్నీ బావుంటాయో, బహుకాననం చక్కగా అడవులు, ఉద్యానవనాలు ఉంటాయో, ఎత్ర అయితే ఆశ్రమ పదం కృత్వా మేము ఆశ్రమాన్ని తయారు చేసుకుని నిరతః సుఖం ఎప్పుడు సుఖంగా వసేయం ఉంటామో, అటువంటి ఒక ప్రదేశం ఎక్కడున్నదో దాన్ని మీరు వ్యాధిశ ఆదేశించండి. పలానా చోట ఉండండి అని నాకు చెప్తారా? అని అడిగాడు. తతః అబ్రవీత్ మునిశ్రేష్టః శ్రుత్వా రామస్య తద్వచః ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరః ధీరతరం వచః. తతః ఇంకప్పుడు మన మునిశ్రేష్ఠుడు రామస్య తద్వచః శ్రుత్వా రామచంద్రమూర్తి ఆ మాటలను విని, ఆ ధర్మాత్ముడు ధీరుడు ముహూర్తం ధ్యాత్వా కొంతసేపు ఆలోచించి ధీరతరం వచః అబ్రవీత్ ఒక గొప్ప మాటను చెప్పారు. ఇతః ద్వియోజనే తాత బహుమూల ఫలోదకః దేశః బహుమృగః శ్రీమాన్ పంచవటీ అభివిసృతః. తత్ర గత్వా ఆశ్రమపదం కృత్వా సౌమిత్రిణా సహ రంస్యసే త్వం పితుః వాక్యం యథోక్తం అనుపాలయన్. ఇతః ఇక్కడి నుంచి ద్వియోజనే 2 యోజనాల దూరంలో తాత నాయన రామ బహుమూల ఫలోదకః బాగా ఎక్కువగా కందమూలాలు, ఫలాలు, నీరు దొరికే ప్రాంతం ఉన్నది. ఆ ప్రదేశము బహుమృగః ఎన్నో మృగములతో ఉంటుంది. శ్రీమంతమై ఉంటుంది. పంచవటి అని దానికి పేరున్నది. తత్ర గత్వా అక్కడికి వెళ్ళి ఆశ్రమ పదం కృత్వా ఆశ్రమ పదాన్ని తయారు చేసుకుని సౌమిత్రినా సహా నువ్వు త్వం పితృవాక్యం యథోక్తం అనుపాలయన్ తండ్రి గారి వాక్యాన్ని యథోక్తంగా చెప్పిన విధంగా పాలిస్తూ రంస్యసే అక్కడ సంతోషంగా రమించవచ్చు, అక్కడ నివసించవచ్చు. కాలః అయం గతభూయిష్టః యః కాలః తవ రాఘవ సమయః యః నరేంద్రేణ కృతః దశరథేన తే తీర్ణప్రతిజ్ఞః కాకుత్స సుఖం రాజ్యే నివస్యసి. ధన్యః తే జనకః రామ సహ రాజా రఘునందన యః త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిః ఇవ తారితః. అయం కాలః గతభూయిష్టః ఈ కాలము చాలా వరకు పూర్తయింది రామ. ఓ రాఘవ యః ఏ కాలమైతే తవ నీకు నియమించబడ్డదో, తే నీకోసము ఏ కాలమైతే దశరథుడు ఆ రాజుగారు ఆయన చేత కృతః నిర్ణయించబడ్డదో, ఏ సమయము ఏ నియమము నీకు విధించబడ్డదో ఆ కాలంలో చాలా భాగము గతభూయిష్టం చాలా భాగం గడిచిపోయింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంక నువ్వు మిగిలిన సమయాన్ని పంచవటిలో ఉంటూ తీరణ ప్రతిజ్ఞ నీ ప్రతిజ్ఞని పూర్తి చేసుకుని ఓ కాకుత్స తర్వాత రాజ్యంలో సుఖంగా నివసిస్తావు. రామ రఘునందన రామనాయన సహ రాజా జనకః నీకు జన్మనిచ్చినవాడు ఆ రాజు తే ధన్యః ఆయన ధన్యుడు. యః త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిః ఇవ తారితః ఏ నీ జనకుడైతే నీ వల్ల జ్యేష్ఠపుత్రుడివైన నీ వల్ల యయాతి తరించినట్టు తరించిపోయాడు. ఆయన ధన్యుడు అని చెప్తూ ఉన్నారు. కాక విదితః హి ఏషః వృత్తాంతః మమ సర్వః తవ అనగా
హృదయస్థః చ తే ఛందః విజ్ఞాతః తపసా మయా ఇహ ఆవాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే అతః చ త్వామహం బ్రూమి గచ్చ పంచవటీం ఇతి సహ హి రమ్యః వనోద్దేశः మైథిలీ తత్ర రన్స్యతే సహ దేశः శ్లాఘనీయः చ న అతిదూరే చ రాఘవ గోదావర్యాः సమీపే చ మైథిలీ తత్ర రన్స్యతే. అనగా రామ మమ నాకు ఏషః వృత్తాంతః సర్వః విదితః నాకు ఈ విషయాలు మొత్తము తెలుసు. నువ్వు ఎవరు, ఎందుకొచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు, ఎందుకు ఈ అడవిలో తిరుగుతూ ఉన్నావు, ఇవన్నీ నాకు తెలుసు. ఈ వృత్తాంతాలే గాదు, తే హృదయస్థః ఛందః నీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా తెలుసు. మయా తపసా విజ్ఞాతః నా తపస్సు చేత నీ మనసులో ఉన్న ఆలోచనలు తెలుసు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసు, మొత్తం సర్వం నీ గురించి నాకు తెలుసు రామా. ఇహ ఆవాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే నాతో పాటి తపోవనంలో ఉండాలి అని నీకు కోరిక ఉన్నది కదా, దాన్ని ప్రతిజ్ఞాయ తెలుసుకునే అతః అందుకనే త్వాం నీకు అహం నేను ఈ విధంగా భూమి చెప్పాను. నేనేమన్నాను, పంచవటీం గచ్చా ఇతి పంచవటికి వెళ్ళని ఎందుకు చెప్పానంటే నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు, ఇక్కడ నాతో పాటు ఉండాలనే కదా నీ కోరిక, అందుకని అక్కడుండు, పంచవటిలో ఉండు, అక్కడ చాలా బాగుంటుంది. సహ వనోద్దేశః ఆ వన ప్రాంతము రమ్యంగా ఉంటుంది. మైథిలి అక్కడ చాలా ఆనందిస్తుంది. ఆ దేశము శ్లాఘనీయము, పొగడవలసినది, చెప్పుకోవలసిన దేశం అది. అయితే ఇక్కడికి చాలా దూరం కాదు, నా అతి దూరం, ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది రాఘవ. గోదావరికి సమీపంగా మైథిలి అక్కడ చక్కగా రమిస్తుంది, ఆడుకుంటుంది. ప్రాజ్య మూల ఫలః చయేవ నానాద్విజ గణాయితః వివిక్తః చ మహాబాహో పుణ్యః రమ్యః తథా ఏవ చ. ప్రాజ్యం అంటే బాగా ఎక్కువగా అధికంగా కందమూలాలు ఫలాలు అక్కడ నీకు లభిస్తాయి. అనేకమైన ద్విజగణాలతో కూడి ఉంటుంది, పక్షుల సముదాయాలన్నీ ఉంటాయి. వివిక్తంగా ఉంటుంది, ఏకాంతంగా ఉంటుంది అక్కడ. ఓ మహాబాహో, పుణ్యకరమైన రమ్యకరమైన ప్రదేశం అది. భవానపి సదారః చ శక్తః చ పరిరక్షణే అపి చ అత్ర వసన్ రామ తాపసాన్ పాలయిష్యసి. ఓ రామ, భవానపి నువ్వు కూడా, సదారః చ నీ భార్యతో పాటున్నావు, పరిరక్షణే శక్తః రక్షించడంలో శక్తి కలిగిన వాడివి, అపి చ అట్లానే, తత్ర అత్ర వసన్ అక్కడ నివసిస్తూ, తాపసాన్ పాలయిష్యసి తాపసికులను కాపాడుతూ ఉండు, పాలిస్తూ ఉండు అని చెప్పారు. అక్కడ పలాన్ చోట ఉండి అదే సమయంలో నువ్వు ఆ చుట్టుపక్కల చేయవలసిన పనులు కూడా చెయ్యి, తాపసికులను పరిరక్షిస్తూ ఉండు. అయితే ఆ పనులే చూసుకుంటూ నువ్వు ఇంటి పనులు మానుకునేవు, సీత కూడా సంతోషంగా ఉండాలి, ఈ పని కూడా చూసుకుంటూ ఉండు. ఇంట్లో బయట పనులు చూసుకుంటే ఊరుకోకు, నువ్వు మాట ఇచ్చావు, దాన్ని కూడా నెరవేర్చవలసి ఉంది, అది కూడా ఆ ప్రతిజ్ఞను కూడా పూర్తి చేస్తూ ఉండు అని ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఏతత్ ఆలక్ష్యతే వీర మధుకానాం మహత్వనం ఉత్తరేణ అస్య గంతవ్యం న్యగ్రోధం అభిగచ్చతాం. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపని మార్గం చూపిస్తూ ఉన్నారు. ఓ వీరుడా, ఏతద్ ఆలక్ష్యతే అది కనిపిస్తుంది చూసావా, అదిగో మధుకానాం మహత్వనం మధుకాలతో నిండి ఉన్న గొప్ప వనం కనిపిస్తున్నది చూసావా. మధుకాలంటే ఇప్ప చెట్లు. దానికి ఉత్తరంగా గంతవ్యం వెళ్ళవలసి ఉన్నది. ఎటువైపు అంటే ఇంక మీరు ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళారంటే నెగ్రోధం వస్తుంది. నెగ్రోధం అంటే ఏదో మర్రి చెట్టు, ఒక అశ్వత్థ వృక్షం అక్కడికొస్తుంది. అటువైపుకి వెళ్ళు. తతః స్థలం ఉపారుహ్య పర్వతస్య అవిదూరతః ఖ్యాతః పంచవటీ ఇతి ఏవ నిత్యపుష్పిత కాననః. తతః అక్కడికి వెళ్ళావంటే పర్వతానికి కొంత దూరంలో ఒక ప్రాంతాన్ని ఎక్కి చూసావంటే దానికి సమీపంలో
నిత్యము పుష్పించి ఉన్న అడవులతో ఉన్న పంచవటి అన్న ఒక పేరున్న ప్రదేశము ప్రాంతం కనిపిస్తుంది అని ఆయన మార్గం చూపించారు. అగస్త్యేన ఏవ ముక్తః తు రామః సౌమిత్రిణా సహ సత్కృత్య ఆమంత్రయామాస తం ఋషిం సత్యవాదినం. అగస్త్యుల వారి చేత ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై మన రామచంద్రమూర్తి సౌమిత్రినా సహా సౌమిత్రితో పాటు కలిసి తం ఋషిం సత్యవాదినం సత్కృత్య ఆ సత్యవాది అయిన ఆ ఋషిని సత్కరించి అంటే ఆయనకు నమస్కరించి ఆమంత్రయామాస వెళ్ళి వస్తామని సెలవు పుచ్చుకుంటూ ఉన్నారు. తౌ తుత్తేన అభ్యనుజ్ఞాతౌ కృతపాదాభివందనౌ తదాశ్రమాత్ పంచవటీం జగ్మతుః సీతయా సహా. తౌ వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు తేన అభ్యనుజ్ఞాతౌ ఆయన చేత అనుజ్ఞ పొందిన వాళ్ళై కృతపాదాభివందనౌ ఆయన పాదాలకు నమస్కారం చేసి సీతయ్య సహా సీతతో సహా కలిసి తదాశ్రమాత్ ఆ ఆశ్రమం నుంచి పంచవటికి జగ్మతుః బయలుదేరుతూ ఉన్నారు. గృహీత చాపౌ తు నరాధిపాత్మజౌ విషక్తూణౌ సమరేషు అకాతరౌ యథోపదిష్టేన పథా మహర్షిణా ప్రజగ్మతుః పంచవటీం సమాహితౌ. వాళ్ళు ఆయనిచ్చిన చాపాలు వాళ్ళవి కూడా ధనుస్సులున్నాయి. మన అగస్త్యుల వారు ఇచ్చిన ధనుస్సు ఉన్నది, వాటిని పుచ్చుకున్నారు. ఆ నరాధిపాత్మజౌ నరాధిపుడు దశరథుడు ఆయన కొడుకులు విషక్తూణవు ఆ బాణతూణీరాలు ఇచ్చాడు కదా ఆయన, వీళ్ళవి కూడా ఉన్నాయి, ఆయన ఇచ్చినవి ఉన్నాయి, వాటిని కూడా కట్టుకున్నారు భుజాలకు. సమరేష్వకాతరౌ యుద్ధం చేయవలసి వస్తే సిద్ధంగా వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. మహర్షిన యథోపదిష్టేన పథా ఆ మహర్షి ఎట్లా ఉపదేశించారో ఎట్లా చెప్పారో ఈ మార్గంలో వెళ్ళు అని ఆ దారి పట్టుకున్నారు. సమాహితమైన మనస్సులతో వాళ్ళు పంచవటి వైపుకి ప్రజగ్మతుః వెళ్తూ ఉన్నారు. ఇత్యార్షే వాల్మీకీయ ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే త్రయోదశ సర్గ సంపూర్ణం. దీంతో ఈ ప్రకరణం పూర్తవుతుంది మనకి. ఈ సెక్షన్ అగస్త్యుల వారిని కలవడం అదంతా. ఇంకా దాని తర్వాత వాళ్ళు పంచవటి దగ్గరికి వెళ్తారు. దారిలో జటాయువు కనిపిస్తాడు. ఇంకేం జరిగింది ఏమని ఇంకా నడుస్తూ ఉంటుంది మనకు కథ. తెలుసుకుంటూ వెళ్దాము. అయితే ఇంతవరకు మనం చూసుకున్న కథ ఏమున్నదో అందులో మన వాల్మీకి మహర్షి మనకి ఏమి చెప్పారో దాన్ని ఒకసారి ముందు ఆలోచించుకుని తాత్వికంగా అర్థం చేసుకుని ఇంకా తర్వాత ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.